తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ రేపు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు అయితే పరిష్కరించలేదు, విలీనం కూడా చేయలేదు. ప్రస్తుతం మనతో ఆర్టీసీ జేసీ వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, దాదాపు మీరు సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏమైనా చర్చలకు పిలుస్తుందా? ఇప్పటివరకు అయితే ప్రభుత్వం పిలిచింది లేదు, మేనేజ్మెంట్ కూడా పిలిచింది లేదు. సరే, వాళ్ళలో వాళ్ళు ఏదో చర్చలు చేసుకుంటున్నారు. ఈ 7%, 8% లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు తప్ప అసలు సమస్యలు పక్కకు పెట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది మాకు తెలిసింది అంతేవరకే. కానీ ప్రధానంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని మీరు పెట్టిన డిమాండే మేము ఇవాళ అడుగుతున్నాం. ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెట్టింది. శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా 2023లో ఆయన పెట్టింది. అదేవిధంగా కార్మికుల ట్రేడ్ యూనియన్లు అనుమతి ఇస్తామని చెప్పిండ్రు. పీఆర్సీలు పెండింగ్లు ఉన్న పీఆర్సీలు ఇస్తామని చెప్పిండ్రు, వాటి బకాయిలు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ప్రభుత్వంలో సమానంగా జీతభత్యాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇంకోటి ఆర్టీసీని ఆధునీకరిస్తాము, విస్తరిస్తామని కూడా చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ వాళ్ళకి అన్ని ఏదైతే రావాలో బకాయిలు అవన్నీ ఇస్తామని చెప్పిండ్రు. వాటి మీదనే మేము గత 2.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. రెండవది కొత్త సమస్య ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులది. ఎలక్ట్రికల్ బస్సులు హైదరాబాద్ సిటీలో జిల్లాలలో వచ్చిన తర్వాత ఇవాళ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయే పరిస్థితి, స్థలాలను మొత్తం కొత్త వాళ్ళకి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రైవేటీకరణ వరకు ఈ ప్రభుత్వము ముందడుగు వేస్తుందనే కదా. దీన్ని సంస్థను రక్షించుకోవాలి, కార్మికుల హక్కులను కాపాడుకోవడానికే మేము ఇవాళ ప్రధానంగా ముందున్నాము. జేఏసీ కూడా అదే దాని మీద ఉన్నది. ఒకవేళ సమస్యలు పరిష్కారం ఇస్తే మాకేం ఇబ్బంది లేదు, అది కావాలి కోరుకునేది. అది లేని పక్షంలో సమ్మెలకు పోవడానికి కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం పోరాటం ఇది. ఎందుకంటే మేము సెకండ్ క్యాడర్గా పరిగణించబడుతున్నామా ఏంది ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో. ఆర్టీసీ కార్మికులను ఎవరు కూడా పట్టించుకుని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్టీసీ మీదనే ప్రతాపం చూపిస్తున్నది. మమ్మల్నే తొక్కేసే పరిస్థితి చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం వాగ్దానం చేసింది వాళ్ళు చేయలేదు, ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది వీళ్ళు చేయలేదు. 2.5 సంవత్సరాలు గడిచింది కాబట్టి మా పోరాటం ఈరోజు. అట్లా ఎన్ని గంటల నుంచి సమ్మె స్టార్ట్ అవుతుంది? ప్రధానంగా హైదరాబాద్ సిటీలో కానీ జిల్లాలలో కానీ రాత్రి 2-3 గంటల తర్వాత బస్సులు స్టార్ట్ అవుతాయి. 3:30 తర్వాత 4 గంటల తర్వాత బస్సులు స్టార్ట్ అవుతాయి. ఇవాళ వెళ్ళిన డ్యూటీలు కూడా మధ్యరాత్రి వరకు మేము డిపోలోకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నాము. రేపు ఫస్ట్ అవర్ నుంచి ఏ బస్సు బయలుదేరినా కూడా అక్కడి నుంచి అందరూ ఇంకొకటి అన్ని సంఘాలు కూడా మా జేఏసీకి మద్దతు తెలియజేసినాయి. మా సమ్మెకు ఆర్టీసీ జేఏసీలో లేని సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మాకు ఇవాళ మద్దతు తెలియజేసిండ్రు. కాబట్టి సంపూర్ణమైన సమ్మె ఇది. ప్రజా పోరాటం వైపు వెళ్లకుండా, ఈ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వము జేఏసీని పిలిచి సమస్య పరిష్కారం ఇవి వాళ్ళ చేతిలో ఉన్నాయే. ఇప్పుడు యూనియన్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటంటే ఆర్టీసీలకు దీనికి డబ్బులు ఖర్చు కావు కదా. రెండవది ఇప్పుడు 350 కోట్లు మీరు మహాలక్ష్మి స్కీమ్ కూడా డబ్బులు ఇస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయండి. మీ ఖజానా నుంచి మీరు ట్రెజరీ నుంచి జీతాలు ఇస్తే 350 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఇంకా మీకే డబ్బులు మిగులుతాయి. టికెట్ అమౌంట్ తోటి ఆర్టీసీ ఆంధ్రాలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒక సెక్యూరిటీ అనేది లేదు. ఇవాళ కార్మికుల యూనియన్లు లేకపోవడం వల్ల సెక్యూరిటీ అనేది లేదు. అభద్రతా భావంతో ఇవాళ ఉద్యోగం చేస్తున్నారు కార్మికులందరూ. కాబట్టి మేము ఓపిక పట్టిన నశించి మీరే గత సంవత్సరం చెప్పిండ్రు ఒక 2 నెలలు ఆగండి అని. 2 నెలలు ఆగినాం, 3 నెలలు ఆగినాం, 6 నెలలు ఆగినాం, 8 నెలలు ఆగినాం. ఇంకా ఆగే ఓపిక లేదు. ఎందుకనంటే ఇది రోజుకు ప్రమాదకర పరిస్థితిలోకి పోతున్నది ఈ ఎలక్ట్రికల్ బస్సులతోటి. కాబట్టి మేము పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు సమ్మెకు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు ఆర్టీసీలో 3,500 వరకు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. అవి నడపాలని గవర్నమెంట్ ప్రయత్నం, దాదాపు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ప్రత్యామ్నాయం ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రభుత్వం ఎట్లయినా చేస్తుంది, మాకు తెలిసే ఆ విషయం. గతం సమ్మెలో ఎన్ని సమ్మెలు చేసినా కూడా ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తాం. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనేది వాళ్ళ ఆలోచన. అది మేము మా వంతు ప్రయత్నంగా మేము కూడా చేస్తాం. వాళ్ళు మాతో కలిసి వస్తే వాళ్ళకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మేము కూడా మా డిమాండ్లో పెట్టినాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ దాంట్లో ఉన్న డ్రైవర్ల సోదరులు ప్రైవేటు వాళ్ళను కూడా కొంత పర్సెంటేజ్ దీంట్లో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించాలని మేము కూడా పెట్టడం జరిగింది. అది వాళ్ళకు లాభం జరుగుతుంది. ఓనర్లకు జరగకపోవచ్చు కానీ డ్రైవర్ సోదరులకు మాత్రం గతంలో ప్రైవేటు సంస్థలను జాతీయకరణ చేసినప్పుడు అప్పుడు చెన్నారెడ్డి గవర్నమెంట్లో అందరినీ ప్రభుత్వంలో విలీనం చేసుకొని అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ప్రైవేటు ఎవరైతే వాహనాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాతో కలిసి రావాలా. కలిసి వస్తేనే ఇవాళ సంస్థ ఉంటేనే మీరుంటారు, మేము ఉంటాము. సంస్థనే ప్రైవేటీకరణ వెళ్ళిపోతుందని అంటే మీరుండరు, మేము ఉండము. రేపు ఇంకో 5 ఏళ్లలో ఈ ఆర్టీసీ తెరమరుగయ్యే పరిస్థితి, ఖాళీ లోగో ఒకటే ఉంటుంది కానీ ఉద్యోగి మాత్రం ఎవరు ఉండరు అనేది ఇప్పుడున్న ఈ స్టెప్స్ ఏవైతే గవర్నమెంట్ వేస్తుందో రేపు 5 ఏళ్ల తర్వాత జరిగేది అదే పెద్ద ప్రమాదం అని మేము భావిస్తున్నాం. సమ్మె ఒక్కరోజే చేయబోతున్నారా, ఎట్లా సమ్మె కంటిన్యూ ఉండబోతుందా? కంటిన్యూ ఉంటుందండి. ఒకసారి సమ్మె స్టార్ట్ అయితే ఇది ఖచ్చితంగా అప్పుడు ఇది గతంలో 14 రోజులు చేసినాం, 8 రోజులు చేసినాం, 21 రోజులు చేసినాం, 53 రోజులు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో 29 రోజుల సమ్మె చేసినాం. ఏది సమ్మె చేసినా కూడా 1 రోజు 2 రోజులు చేసి మేము టోకెన్ స్ట్రైక్ ఇవ్వలేదు. ఇది నిరవధిక సమ్మె ఇచ్చినాం. మేము టోకెన్ స్ట్రైక్ ఇస్తే 2 రోజులు అంటే 2 రోజులు చేస్తాం, అక్కడికి స్టాప్ చేసుకుంటాం. కానీ నిరవధిక సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా సమ్మె కొనసాగుతుంది. దాంట్లో వెనుకడు చేసే ప్రసక్తే ఉండదని తెలియజేస్తాం. గతం కంటే ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చిరో ఫ్రీగా ఇవ్వడం వల్ల జనాలు గతంలో బస్సులో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇచ్చినటువంటి 30% రిజర్వేషన్లు, 40% రిజర్వేషన్లు కూడా ఫుల్గా ఆకపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ముందు నుంచి డ్రైవర్ వెనకాల నుంచి మొదలు పెడితే బస్సు చివరి వరకు కూడా 70%, 80% కూడా మహిళలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రైవేట్ హైర్ బస్సులు ఉన్నాయి, తర్వాత కాంట్రాక్ట్ సోర్సింగ్ వాళ్ళతోని ఎలక్ట్రో బస్సులతోని మేము ఆపరేట్ చేస్తాం అని అంటే ఎంత ఆపరేట్ చేసినా కానీ ఇప్పుడు 100% ఆపరేట్ అయిన తర్వాత కూడా కిక్కిరిసినటువంటి జనాలు మరి మీరు ఎంత ఆపరేట్ చేసినా కానీ సాధ్యం కాదు. ఖచ్చితంగా మహిళల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మరి మీరే ఆలోచించి మరి ఎంతో కొంత ఇది వీళ్ళకి న్యాయం చేస్తే సమ్మె విరమించేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తా ఉన్నామండి. ఆర్టీసీని ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నాయి. ఆర్టీసీ సమస్య ప్రభుత్వాలు పట్టడం లేదా? ఖచ్చితంగా మీరు అన్న మాటే వాస్తవం. ఎందుకనంటే మహాలక్ష్మి స్కీమ్ తీసుకొస్తే 100% సక్సెస్ఫుల్ చేసి మా వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతుంటే కూడా మహిళా కండక్టర్లు కానివ్వండి, పురుష కండక్టర్లు కానివ్వండి, వాళ్ళు కనీసం బస్సులో ఇక్కడ నుంచి అక్కడికి పోయేటువంటి పరిస్థితి కూడా లేకుండా కానీ వాళ్ళు ఎంతో అవస్థ పడుకుంటా, ఒకవైపు చెమటలు గారుకుంటా, అంత ఇబ్బందులు పడుకుంటా కూడా మీరు ఇచ్చినటువంటి స్కీమ్ను సక్సెస్ఫుల్ చేస్తే ఆ పేరు మీకు వచ్చింది. మరి మాకు భార్య పిల్లలు కుటుంబాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు జీతభత్యాలు అవసరం లేదా? ఇవాళ హైదరాబాద్ మహానగరంలో 7:30 గంటలు చేయాలి సిటీ బస్సులలో, మరి 8 గంటల నుంచి 9, 10, 11 గంటల దాకా పని చేయించుకున్నటువంటి పరిస్థితి. మధ్యరాత్రి వరకు కూడా 4 గంటలు లేట్ అయిందంటే సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఉండదని అంటే కూడా లేదు మీరు ట్రిప్ కొట్టి రావాల్సిందే అని చెప్పేసి ఖాళీ బస్సులైనా తిప్పుతారు. కానీ ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు మరి వీళ్ళు ఎక్కడ బాగుపడతారో అనేటువంటి కుట్రబుద్ధితో చేస్తున్నారు. వాళ్ళను ఇంకా హరాస్మెంట్ చేయడం అనేటువంటిది ఇవాళ ఈ సమ్మె దాకా వచ్చింది. ఇవాళ జేఏసీకి మీద ఒత్తిళ్లు, కార్మికులు వాళ్ళ బాధల్ని, ఇబ్బందుల్ని భరించలేక ఆర్టీసీ జేఏసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక అడుగు ముందుకేసి మీరు సమ్మె డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో, సమ్మె ఎప్పుడు మొదలు పెడతారో అని చెప్పేసి వాళ్ళు వీరోచితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ సమ్మెను మరి ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మెలో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయా? మొత్తం టోటల్గా మొత్తం ఎన్నైతే 95 డిపోలు ఉన్నాయో 95 డిపోలలో అన్ని డిపోలలో కూడా ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రైవేటు వాళ్ళతో కూడా మాట్లాడినాము. పిహెచ్బి బస్సులతోనే వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్లో వచ్చినటువంటి కండక్టర్లు వాళ్ళు కూడా మేము సమ్మెలోకి దిగుతామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు 3500 ప్రైవేట్ బస్సులు మేము సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదని ఒక వార్త బయట వినిపిస్తోంది. మరి వాళ్ళు గవర్నమెంట్ ఏం మాట్లాడుకున్నారో ప్రైవేటు బస్సులతోని ఆ విషయం మాత్రం తెలియదు. కానీ ఎవ్వరు సపోర్ట్ చేసినా ఏం చేసినా కానీ అది సక్సెస్ కాదు. మరి వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. మరి మేము 100% నడిపించినప్పుడే ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఫెయిల్ అవుతారని చెప్పేసి మేమే సక్సెస్ అవుతామని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ ఏమైనా చూస్తుందా? ఒక్క విషయం మీకు క్లియర్గా చెప్తానండి. మేము ఒక బస్సు ఓపెనింగ్కు ఏ వసతులు లేకున్నా కానీ కొంతమంది స్టాఫ్తో వచ్చేసి అక్కడ చాలా ఇబ్బందులు పడుకుంటా మెల్లమెల్లగా ఓ 10 సర్వీసులతో స్టార్ట్ అయినటువంటిది 120, 130 సర్వీసుల దాకా తీసుకురావడం అంటే అక్కడ సూపర్వైజర్లు కానివ్వండి, కార్మికులు కానివ్వండి ఎన్నో ఇబ్బందులకు
వసతులు లేకపోయినా కానీ ఇబ్బందులకు గురై కూడా మరి ఆ సంఖ్య పెరగడానికి ఆ డిపో డెవలప్ కావడానికి ప్రయత్నం చేస్తే తీరా మరి కాకి ఒక్కొక్క పుల్లని తీసుకొచ్చి గూడు పెట్టుకొని గుడ్లు పెట్టిన తర్వాత కోకిలొచ్చి గుడ్లు పెట్టిన మాదిరిగా వీళ్ళు వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎలక్ట్రా వాళ్ళు వచ్చేసి వాళ్ళు పెట్టుబడిదారు వర్గాల వాళ్ళు వచ్చి వీళ్ళని బయటికి పంపించడం అనేది ఎంతవరకు సమంజసం? అది న్యాయమేనా? మేము ఏర్పాటు చేసుకున్నటువంటి డిపోలల్లో మీరు వచ్చి ఉండడం ఏంది? మీరు ప్రైవేట్ మీ బతుకు తెరువు మీరు మీకు చూసుకోవాలి, బయట చూసుకోవాలి, కానీ డిపోలలో మీకు ఎంట్రీ ఇవ్వడం ఏంది ప్రభుత్వాలు? అది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ ఇళ్ళలో ఎవరన్నా చనిపోతే డ్యూటీ ఈరోజు మా ఇంట్లో చనిపోయింది సెలవు అడిగితే సెవెన్తో సెల్ఫీ పంపమని అధికారులు అంటున్నారని వార్త వచ్చింది. నిజమే సార్ అది? అది 100% వాస్తవం. చాలామంది సూపర్వైజర్లు విపరీతమైనటువంటి హరాస్మెంట్ చేస్తున్నారు. ఇదంతటికి కారణం ఏంటంటే ట్రేడ్ యూనియన్లు అనేటువంటిది లేకుండా చేసినటువంటి మరి ఘనచరిత్ర ఆ కేసీఆర్ గారి నియంతకే దక్కింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతుంది. మరి ప్రభుత్వం మారింది, ప్రభుత్వాన్ని మార్చినాము కాబట్టి వీళ్ళు మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పేసి కార్మిక వర్గం ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అంటే కేసీఆర్ పాలనే కొనసాగుతుందా అనేది ఆర్టీసీ కార్మికులకు అనుమానం కలుగుతుంది. చావు దగ్గర సెల్ఫీ ఫోటో అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి చాలా తప్పు కదండి. ఇప్పుడు ఒక చనిపోయిండు అనేటువంటి విషయాన్ని మనం ఒకళ్ళ మీద ఉట్టిగా ఖాళీ లేనటువంటి వార్తను మనం చెప్తామా? అక్కడ పోయిన తర్వాత ఎన్నో సందర్భాలల్లో మీరు ఫోటో పెట్టండి అంటే శవం దగ్గరికి వెళ్ళి ఫోటోలు పెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి అది అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుందా? చాలా వేధింపులు చేస్తున్నారు. మా 15 సీఎల్ ఉంటే ఎండ్ వరకు వచ్చేసరికి 10 నెలలకు కూడా మా 10 సీఎల్ మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉందనంటే మేము ఏ పాటి లీవులు వాడుకున్నట్టు? మాకు ఈఎల్ ఉంటాయి, సీఎల్ ఉంటాయి, అసలు మమ్మల్ని లీవులే వాడుకోలేనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులు గడుపుతున్నారు. రేపు రెడీ అయిపోయినట్టేనా సమ్మెకి? రేపు 100% సిద్ధంగా ఉన్నారు. ఏదైతే జేఏసీ నాయకుల కంటే ముందే వాళ్ళే ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్నారు. మేము ఎక్కడున్నాం అక్కడనే ఉంటాం, మా ఇళ్ళలోనే ఉంటాం, ఏం జరుగుతుందో జరగనియండి అని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము బస్సులు తీసే పరిస్థితి లేదు. కనీసం డిపో వైపు కూడా మేము కన్నెత్తి చూడడం అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి కార్మికులది. ఏదైతే ట్రేడ్ యూనియన్ అనేటువంటిది మరి ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో మరి అదే గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో ఇప్పటికి కూడా అదే ప్రజాప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఆర్టీసీలో ఏ ప్రభుత్వం నడుస్తుంది? గత ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము ఆర్టీసీ కార్మికులు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఈ యూనియన్లు పునరుద్ధరించారో మరి ఈ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో మరి స్వేచ్ఛ కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఏదైతే ఆర్టీసీని నిర్వహించాలనేటువంటిది ఏదైతే కుట్ర జరుగుతూ ఉన్నదో ఇది సరైనది కాదు. ఆర్టీసీ అనేటువంటిది మేము కానీ మా పూర్వీకులు కానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కూడా ఈరోజు ఆర్టీసీకి లేకుండా పోతున్నటువంటిది కార్మికులు అలజడి నెలకొన్నది. కాబట్టి మరి ఈ ఆర్టీసీ బస్సులు ఏదైతే ఆర్టీసీ నిర్వహించే రకంగా మరి ప్రభుత్వం చొరవలు తీసుకోవాలి. మరి ఏదైతే 8,000 మంది ఎలక్ట్రిక్ బస్సుల పేర వేరే జిల్లాలకు బదిలీపై వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారో సరే వాళ్ళని ఆపాలి. మరి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీలో నిర్వహించే రకంగా మరి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ప్రభుత్వం మరి ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందో అయితే ప్రజాప్రభుత్వం కాబట్టి మేము తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి అదే కోణంలో మరి 100కి 100 ఆ స్కీమ్ను మరి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మా కార్మికులు ఎంతో కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి ఆర్టీసీ కార్మికుల పట్ల మరి ప్రభుత్వం చొరవ చూపి మీరు ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకపోవడం ఖాయం. మరి రాష్ట్రంలో ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోతాయి. కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికైనా స్పందించి మరి సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. సమ్మెలో పాల్గొనడందుకు ప్రభుత్వమే ఒక కారణం అండి. సమ్మెలో మెయిన్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయంటే యూనియన్స్ను పునరుద్ధరించాలి, అట్లాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది అడగడం జరుగుతుంది, ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అట్లాగే 2021 పే స్కేల్ రావాలి. మాకు 2021 పే స్కేల్ అని కూడా మేము కార్మికులకు ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అట్లాగే కార్మికుల మీద విపరీతమైన పని భారాలు, వాళ్లకు ఎంటీడీ యాక్ట్ ప్రకారంగా
6.5 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ డ్యూటీలను దాదాపు 12 గంటలు 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేస్తారు. కాబట్టి అట్లాంటివి ఏంటంటే ఎంటీడీ యాక్ట్ ప్రకారం డ్యూటీలు ఇవ్వాలని మేము ఈ సమ్మెను కొనసాగించడానికి చూస్తున్నాం. అట్లాగే గవర్నమెంట్ సమ్మె కొనసాగించాలని మా ఇష్టం కాదు. గవర్నమెంట్ ఏదైతే ఉందో పిలిచి మాట్లాడితే వాళ్ళు తప్పనిసరిగా ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఆర్టీసీలో ఉన్న కొన్ని ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేట్ యాజమాన్యం మీకు సపోర్ట్ చేయట్లేదని ఒక వార్త వినిపిస్తుంది. ప్రైవేటు ఎయిర్ బస్సులు ఉన్నాయి. ప్రైవేటు బస్సులు అంటే అది ఎయిర్ బస్సుల వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ చేసినాము. ఏదైతే సమ్మె జరుగుతుందో ఆ సమ్మె కాలంలో మీ బస్సులను కూడా ఆర్టీసీలో కలపాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో డిమాండ్లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం. వాళ్ళు కూడా తప్పనిసరిగా పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. ఏదైతే మార్చి 13 నాడు ఆర్టీసీకి కానీ లేబర్ కమిషన్ కానీ మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇప్పటిదాకా స్పందన లేదు. ఒక లేబర్ కమిషనర్ మాత్రం 9వ తారీఖు నాడు లెటర్ ఇచ్చి పిలిచిన తర్వాత అక్కడికి మేనేజ్మెంట్ రాలేదు. వాళ్ళు ఒక లెటర్ పంపించిండ్రు. ఈ 5 సమస్యలు మా దగ్గర మాతో కావని చెప్పేసి, ఒకటి విలీనం, ఒకటి పిఆర్సీలు, ఒకటి ఇంకోటి ఏదైతే ఇప్పుడు మన పిఆర్సీల తర్వాత గవర్నమెంట్లో విలీనం ఒకటి, రెగ్యులరైజ్ చేయడం ఒకటి, ఇవన్నిటి మీద చేస్తే మేమేమంటున్నామంటే 2010 అప్పుడు 16% బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు 16% ఇచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత దానికి 5% కలిపి మరి 2017 పిఆర్సీ ఇచ్చిండ్రు కదా. మరి 2017 5% కల్పించినప్పుడు 2021 2025 పిఆర్సీ మీరే ఇవ్వాలి కదా. మేము మీ దగ్గరనే పనిచేస్తున్నాం కదా. మేము ఎక్కడో R&Bలో లేకుంటే ఇంకో దాంట్లో పనిచేయడం లేదు కదా. మరి మేము పనిచేసిన దానికి అడుగుతున్నాం కదా. మేము ఏదైతే కష్టపడ్డదానికి ఏమంటున్నాము. ఇక మాటికి గత ప్రభుత్వం చేసిపోయింది, గత ప్రభుత్వం బాకీలు చేసిపోయినప్పుడు మేము మా దగ్గరికి వచ్చి మేనిఫెస్టోలు ఏం పెట్టిండ్రు? గవర్నమెంట్ విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తాం, యూనియన్ ఇస్తాం, పిఆర్సీలు ఇస్తామని చెప్పి మీరే మేనిఫెస్టోలు పెట్టి చెప్పిండ్రు కదా. ఆ మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాం. మేమేమైనా కొత్తగా గొంతెమ్మ కోరికలు కూడా కోరడం లేదు. కనుక మేము మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా ఎటు తిరిగినా ఏమైనా మీరే పరిష్కరించాలా. దీనికి బాధ్యత మీరే వహించాలా. మంచి అయినా చెడ్డైనా రేపు సమ్మెలకు నెట్టిన మీరే బాధ్యత వహిస్తారు. లేకుంటే పిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరించుతా మీరే బాధ్యత వహించాలా. ఎందుకంటే మేము మీ దగ్గర పనిచేస్తున్నాం, బరాబర్ మిమ్మల్ని అడుగుతాం. మిమ్మల్ని అడగకుండా ఎట్టి పరిస్థితులు ఇడిసపెట్టేది లేదు. ఇక్కడికైనా తెగిస్తాం మేము. ఎందుకంటే మా హక్కుల కొరకు, మాకు రావాల్సిన కొరకే కొట్లాడుతున్నాం తప్ప మేము వేరే దాన్ని కొట్టడం లేదు. ఏది ఏమైనా కానీ మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీసి మాకు రావాల్సినవి మీ ద్వారా సాధించుకుంటామని చెప్తూ ముగిస్తున్నాం. దాదాపు మీ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు ఈ సమ్మెకి మద్దతు ఇవ్వట్లేదు అన్నారు, వాస్తవేనా? లేదండి, ఇప్పుడు ఏవైతే గత పక్కకున్న సంఘాలు ఏవైతే అవి కూడా నిన్న అన్ని సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ కూడా కొందరు ఆర్టీసీ ఉద్యోగస్తులే కానీ కొంత నాయకులే కానీ కొన్ని డ్రామాలు ఆడినరు. ఎందుకంటే కొంత ఆఫీసర్లు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేద్దామని రావాలని కానీ కార్మికుల ప్రెషర్ తట్టుకోలేక, కిందున్న కార్మికుల ప్రెషర్ తట్టుకోలేక ఆ సంఘాలు కూడా అన్ని నిన్న మద్దతు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరించుకునేదాకా ఈ సమ్మెను ఆపం. ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పిలిచి సమస్యలు పరిష్కరిస్తాడో అప్పుడే దాన్ని కూర్చున్న తర్వాత ఏంటి అనేది అప్పుడు ఏర్పడితే అప్పుడు మీడియా ద్వారా అందరికి తెలియజేస్తామండి. దాదాపు కొన్ని ప్రైవేట్ బస్సులు నడపాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఎట్లా మీరు ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కంపల్సరీ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు సమ్మె జరిగినా కానీ కంపల్సరీ డిపార్ట్మెంట్ యాజమాన్యం రెండు కలిసి మన అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానీ, లేదంటే కానీ ప్రైవేట్ వాళ్ళని పెంచుకుని రోజు కింద ఇస్తామని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే దోపిడీ ఎక్కువైపోతుంది. డిపార్ట్మెంట్కి రూపాయి డబ్బులు కట్టరు వాళ్ళు. ఎక్కువ ఇప్పుడు వచ్చి డ్యూటీ చేసుకునే వాళ్ళకి రోజు 1000 రూపాయలు 1500 ఇస్తామని చెప్పి తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు టికెట్లు వేయకుండా వాళ్ళు జోబుల్లోకి వేసుకుంటారు. అప్పుడు ఆ డ్రైవర్ కంట్రీ ఇద్దరు పంచుకొని అట్లా యాజమాన్యానికి ఇబ్బంది కలిగించేగా జరుగుతుంది. నష్టపరిచేదానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవి. ఏదున్నా కానీ ప్రభుత్వము యాజమాన్యం ఇద్దరు పిలిచి చర్చించి సమస్యలు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన అన్ని కంపల్సరీ ఇచ్చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాదాపు మీరు ఒక పక్క రేపు సమ్మెకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఆర్టీసీ అంటే చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్టీసీ చిన్న చూపే చూస్తుంది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టి మీకు అవి చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అన్నీ చేసి లాస్ట్కు గత ప్రభుత్వం చేసినట్టే చేసింది. ఒక విధంగా ఆలోచించుకుంటే కానీ గత ప్రభుత్వమే ఒకసారి 43% ఇచ్చింది, తర్వాత మళ్ళీ 44 చేసింది. దాన్ని అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి 43 ఇచ్చిన తర్వాత మనకు ధనిక రాష్ట్రం అని చెప్పేసి అప్పుడున్న సీఎం గారు చంద్రశేఖరరావు గారు
44% ఇచ్చారు. తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గజెట్ ఇప్పించి అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ కూడా వచ్చిన అది ఆపేసారు. వీళ్ళు ఏం చేశారు అంటే అప్పుడు పోయేటప్పుడు వాళ్ళు 16% ఐఆర్ ఇచ్చిపోయారు. తర్వాత వీళ్ళు 17 పిఆర్సీ చేస్తామని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5% ఇచ్చేసి దాన్ని 21% చేసేసి మళ్ళీ హెచ్ఆర్ఏ 6% తక్కువ చేశారు. హెచ్ఆర్ఏ 6% తక్కువ చేసి ఇట్లా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు, ఇంకా 1% లాసే చేశారు. అందు గురించి ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వంలో విలీనం చేయడం విషయం కానీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఫస్ట్ మాకు మెయిన్ ఏంటంటే మాది 24/7 డ్యూటీలు. దాని గురించి మాకు మెడికల్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ మెడికల్ ఏంటంటే మాకు ఇప్పుడుండే ఫెసిలిటీసే సేమ్ మెడికల్ అదే ఫెసిలిటీ కల్పించేసి ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఒకవేళ ప్రభుత్వంలో విలీనం చేయలేదు అని మాకు విలీనం చేయడం మా వల్ల కాదనుకుంటుంటే కన్నా మాకు రావాల్సిన బకాయిలు 2 పిఆర్సీలు పాత పిఆర్సీలకు సంబంధించిన ఏరియాస్ అన్నీ సకాలంలో తొందరగా ఇచ్చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఆలోచన.